ఇండియన్ కార్ మార్కెట్లో అఫోర్డబుల్ ప్రీమియం ఎస్యూవీస్ 5, 6 లేదా 7 సీటర్ కార్స్ విషయానికి వస్తే అబౌవ్ 14 lakhs ఎక్స్ షోరూమ్ ఉన్న కార్స్ విషయానికి వస్తే మనకి ఎంజీ హెక్టర్, టాటా యొక్క సఫారీ అండ్ హ్యారియర్ అండ్ ఇక్కడ ఉన్న ఈ మహీంద్రా XUV 700 లాంటి కార్స్ అయితే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మీకోసం మన ముందున్న ఈ XUV 700 వాల్యూ ఫర్ మనీ వేరియంట్ AX3ని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. వీడియో కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహీంద్రా నియాన్ మోటార్స్ విశాఖపట్నం ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్రెడీ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ XUV 700 వచ్చేసి డీజిల్ మోడల్ ఇది అండ్ వేరియంట్ విషయానికి వస్తే AX3E 5 సీటర్. ఈ అంటే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి. విజువల్గా కాదు, మనకి ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయో అవి యాడ్ అవుతాయి. బ్రేక్ డిస్క్ వైపింగ్ లాంటి ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ XUV 700 వచ్చేసి మనకి 2021లో లాంచ్ చేశారు, ఫస్ట్ జనరేషన్ ఇది. ప్రస్తుతం అయితే మనకి 2024కి కొన్ని మైనర్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చారు. కలర్ ఎడిషన్స్ లాంటివి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్పెసిఫిక్ వేరియంట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ బ్లూ కలర్లో ఉంది. ఈ కలర్తో పాటు మనకి వైట్, మిడ్ నైట్ బ్లాక్, సిల్వర్, నెపోలీ బ్లాక్, డీప్ ఫారెస్ట్ అండ్ బర్న్ సియానా లాంటి కలర్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. మనకి బ్లాక్ ఎడిషన్, అదేవిధంగా బ్లేజ్ ఎడిషన్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం వేరియంట్స్ అండ్ దీని యొక్క సీటింగ్ గురించి మాట్లాడదాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది AX3 వేరియంట్ ఇది. సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి MX నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత AX3, AX5 సెలెక్ట్, AX5, AX7 అండ్ AX7 లగ్జరీ ప్యాక్ లాంటి వేరియంట్స్తో అవైలబుల్గా ఉంటుంది ఈ XUV 700. అండ్ సీటింగ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే MX వేరియంట్ నుంచి AX5 వేరియంట్ వరకు మనకి 5 and 7 సీటర్ కాన్ఫిగరేషన్స్తో అవైలబుల్గా ఉంటుంది. అండ్ AX7 అండ్ AX7Lలో మనకి 6 సీటర్ అండ్ 7 సీటర్ వేరియంట్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఇంజిన్స్ విషయానికి వస్తే ఈ మహీంద్రా XUV 700 వచ్చేసి సెగ్మెంట్లోనే ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్స్ అయితే ఫీచర్ చేస్తుంది. ఇది మనకి బోత్ టర్బో పెట్రోల్ అండ్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ XUV 700లో మోస్ట్ పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్ అయితే ఫీచర్ చేయడం జరిగింది. ఈ డీజిల్ ఇంజిన్లోనే మనకి 2 వేరియేషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. బేసిక్గా చూసుకుంటే మనకి ఒకటే డీజిల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది వచ్చేసి 4 సిలిండర్ 2.2 లీటర్ డీజిల్ యూనిట్. అది నార్మల్ డీజిల్ అయితే మనకి 150 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 360 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అది వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి అగైన్ సేమ్ ఇంజిన్ 2.2 లీటర్ డీజిల్ యూనిట్. ఇది వచ్చేసి మనకి 182 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 420 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్లో మనకి ఏకంగా 450 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు పెట్రోల్ ఇంజిన్ ఆఫ్ చేయాలనుకుంటే అప్పుడు మీకు 4 సిలిండర్ 2 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. GDI యూనిట్, డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి ఏకంగా 200 PS లేదా 197 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 380 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం ఈ AX3 వేరియంట్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూడొచ్చు. సో ఈ గ్రిల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్లో వచ్చింది, గ్లాసీ బ్లాక్ కలర్లో ఇక్కడ చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇన్సర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సిల్వర్ కలర్ ఇన్సర్ట్స్ వచ్చాయి. సో ఆ గ్రిల్ని హైలైట్ చేయడం జరుగుతుంది. అండ్ సెంటర్లో మనకి మహీంద్రా యొక్క SUV లోగో అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఇన్ క్రోమ్. దాని కింద వచ్చేసి మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరాకి యాక్చువల్లీ ప్రొవిజన్ ఉంది, బట్ దీనికైతే ఈ స్పెసిఫిక్ వేరియంట్ AX3Eకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే రాదు. అండ్ దాని కింద చూసుకుంటే లోవర్ రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో బోల్డ్ అంత ఫంక్షనాలిటీ అయితే ఉంది. అండ్ కింద చూడొచ్చు మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే వచ్చింది. అలా ఫాలో అవుతూ హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి ట్విన్ DRLs వస్తాయి. చూడొచ్చు మొత్తం C షేప్ ట్విన్ DRLs. అండ్ దాంతోపాటు LED టర్న్ ఇండికేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి ఈ స్పెసిఫిక్ వేరియంట్ AX3లో వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, 2 యూనిట్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ AX5 నుంచి అయితే మనకి క్లియర్ వ్యూ LED హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ స్టిల్ చూడటానికి అయితే దూరం నుంచి చూస్తే కనుక టాప్ మోడల్ లాగా ఉంది ఈ DRL ఎలిమెంట్స్ కానీ అండ్ టర్న్ ఇండికేటర్స్ కనుక చూసుకుంటే. అలా కిందకి వెళ్తే ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ దాని పక్కన చూసుకుంటే సైడ్ ఎయిర్ డ్యామ్స్ కూడా ఉన్నాయి ఫర్ ప్రాపర్ ఎయిర్ డైనమిక్స్. సో ఓవరాల్ ఇట్స్ అ స్మార్ట్ లుకింగ్ కార్. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి వైపర్స్, టాప్ మోడల్లో మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సైడ్స్కి ఇలా వచ్చేసి ఇవి వచ్చేసి సైడ్ ORVMs ఏవైతే ఉన్నాయి. ఇంకా ఇలా సైడ్స్కి వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఈ ORVMs ఏవైతే ఉన్నాయో మనకి బ్లాక్ కలర్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు LED టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, బట్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్ అయితే లేదు. అండ్ టాప్ మోడల్స్లో మనకి 360 degrees సరౌండ్ వ్యూ కెమెరా వస్తుంది కాబట్టి ఇక్కడ సైడ్స్ మనకి కింద కెమెరా అయితే ఉంటుంది టాప్ మోడల్స్లో. అండ్ ఇంకా టైర్స్ కనుక చూసుకుంటే సైడ్స్ సర్క్యులర్ వీల్ ఆర్చెస్ వస్తే బోల్డ్ అంత క్లాడింగ్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ క్లాడింగ్ అంతా మొత్తం త్రూ అవుట్ ద వెహికల్ అంతా ఉంది. సైడ్ డోర్ క్లాడింగ్ చూడొచ్చు అండ్ ఇక్కడ వీల్ ఆర్చెస్ కూడా చూడొచ్చు, ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి
235/65 సెక్షన్ 17 ఇంచ్ వీల్స్ ఇవి విత్ స్టీల్ వీల్స్. ఎలాయ్స్ అయితే లేవు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ AX5 నుంచి అయితే మనకి ఎలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో అయితే ఇక్కడ చూడొచ్చు స్పోక్డ్ ఉన్నాయి కదా, ఇవి ఏవైతే ఉన్నాయో ఇది వీల్ క్యాప్ ఇది. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఆల్ 4 వీల్స్కి అయితే మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 4 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 200 mm లేదా 20 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా పైన రూఫ్ మీద చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ వస్తాయి, గ్లాసీ బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి సన్ రూఫ్ అయితే ఉండదు AX3 వేరియంట్లో. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి సన్ రూఫ్ అయితే ఉంటుంది. అది కూడా మనకి పానోరామిక్ సన్ రూఫ్, డ్యూయల్ పెన్ పానోరామిక్ సన్ రూఫ్. అండ్ ఈ B పిల్లర్ అండ్ C పిల్లర్ కూడా చూడవచ్చు, మొత్తం బ్లాక్ డౌట్ అయితే వచ్చింది, గ్లాసీ బ్లాక్ ఫినిష్ C పిల్లర్ వరకు. నౌ డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇవి. సో ఇలా ఉంటుంది. సో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనమాట. సో మీరు క్లోజ్ చేయగా మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, అసలు డోర్ హ్యాండిల్సే లేనట్టు. సో విజువల్గా చూడటానికి బాగుంటుంది. ఇక్కడ C పిల్లర్ ఏరియా దగ్గర చూడొచ్చు, క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో పెద్దగానే ఉంది. ఇది 5 సీటర్ వేరియంట్ కాబట్టి రియర్ ప్యాసింజర్స్కి అవసరం లేదు. బట్ మీరు 6 కానీ 7 సీటర్ కానీ తీసుకుంటే అప్పుడు మీరు ఇది ఏదైతే ఉందో ఈ గ్లాస్ ఏరియా పెద్దగా ఉండడంతో వెనకాల కూర్చున్న వాళ్ళకి వ్యూ అయితే బాగుంటుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే పైన చూడొచ్చు మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఉంది, బాడీ కలర్లో వస్తుంది, బ్లాక్ కలర్ అయితే కాదు. దాని ఫాలో అయితే చూసుకుంటే మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ అయితే ఉంది. నెక్స్ట్ విండ్షీల్డ్ మీద చూడొచ్చు మనకి డీఫాగర్ అయితే ఉంది, వైపర్. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్ AX3లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ మనకి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. సో ఇన్ కేస్ మీకు రియర్ పార్కింగ్ కెమెరా కావాలి అంటే మీకు యాక్సరీ కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెయిల్ గేట్ మీద యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ వచ్చేసి మనకి XUV 700 బ్యాడ్జింగ్ ఉంది. 700 ఏదైతే ఉందో బ్లూ కలర్లో అయితే ఉంది. దాని ఫాలోతో మనకి AX3 బ్యాడ్జింగ్ అండ్ మహీంద్రా లోగో చూడొచ్చు ఇక్కడ క్రోమ్లో వచ్చింది. అండ్ కింద మీకు ఆల్రెడీ చెప్పినట్టు పార్కింగ్ సెన్సార్స్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్లో వచ్చింది. అండ్ దాంతోపాటు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి సైడ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ కూడా వచ్చింది. అండ్ స్పేర్ టైర్ వచ్చేసి మనకి కింద ఇవ్వడం జరిగింది అండర్ ద చాసీ. నా టేల్ ల్యాంప్స్ కూడా చూసుకున్నా, ఇవి వచ్చేసి LED టేల్ ల్యాంప్స్ ఇవి, యారో షేప్డ్ LED టేల్ ల్యాంప్స్ ఇవి. సో ఇలా యారోలా అయితే ఉంటాయి. పాటు ఇక్కడ చూడొచ్చు ఈ టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా LED టర్న్ ఇండికేటర్స్. అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. ఆల్రైట్, ఈ మహీంద్రా XUV 700 AX3 వేరియంట్ ఏదైతే ఉందో 5 సీటర్ వేరియంట్, దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ అఫీషియల్ ఫిగర్స్ అయితే చెప్పలేదు. బట్ మీరు 6 సీటర్ లేదా 7 సీటర్ వేరియంట్ కనుక తీసుకుంటే అప్పుడు 3 rows యూస్ చేయగా మనకి 240 లీటర్స్ అయితే ఉంటుంది. బట్ ఈ 5 సీటర్ వేరియంట్లో మనకి ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది. లగేజ్ అయితే ఎక్కువగానే ఫిట్ అవుతుంది. ఇక్కడ మనకి కప్ హోల్డర్ ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కప్ హోల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 volts పవర్ సాకెట్ అయితే ఇక్కడ ఉంది. ఇన్ కేస్ మీరు కార్లో పడుకోవాలి అనుకుంటే ఆ సీట్ ఏదైతే ఉందో బెంచ్లో ఫోల్డ్ అవుతుంది. అండ్ దానికి కంఫర్ట్ కోసం ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ అది ఉంది, టైర్ ఇన్ఫ్లేటర్స్కి అది వాడుకోవచ్చు. అండ్ బూట్ కూడా చూసుకున్నా మనకి కింద స్టోరేజ్ స్పేస్ ఉంది, ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్. సో విచ్ ఇస్ అ నైస్ థింగ్. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఓపెన్ చేయగా ఇక్కడ మనకి యూస్ చేసిన ఎలిమెంట్స్ చూడొచ్చు. సిల్వర్ కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది డోర్ హ్యాండిల్స్కి. అండ్ పవర్ విండో స్విచెస్. అండ్ కింద చూసుకోవచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది, దాని పక్కన కొంచెం స్పేస్. అండ్ సీట్ అపోజిట్ విషయానికి వస్తే ఇది AX3 వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇచ్చారు, బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ హెడ్ రెస్ట్ కూడా చూడొచ్చు, 3 హెడ్ రెస్ట్ వస్తాయి. ఇవి వచ్చేసి అడ్జస్టబుల్. ఇవి సెంటర్ హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫిక్స్డ్ ఇది. సో లెట్స్ గెట్ ఇన్. సో ఇక్కడ స్పేస్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ కానివ్వండి, అదేవిధంగా లెగ్ రూమ్ అండ్ నీ రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ ఏదైతే ఉందో నా అడ్జస్ట్మెంట్కి పెట్టుకున్నాను. సో నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. సో ఆ అడ్జస్ట్మెంట్లో పెట్టుకోగా చూడొచ్చు బోల్డ్ అంత లెగ్ రూమ్ అయితే ఉంది. అదేవిధంగా చూడొచ్చు నీ రూమ్ కూడా చూడొచ్చు. మీరు ఫ్రంట్కి ఇలా రిలాక్స్గా కూర్చున్నా సరే మనకి నీ రూమ్ బోల్డ్ అంతా అయితే ఉంది. అదేవిధంగా కింద ఫుట్ వెల్స్ కూడా చూడొచ్చు, చాలా ఉంది. అండ్ ఇక్కడ కన్వీనియన్స్కి ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి రియర్ AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బై ద వే ఈ AC వెంట్స్ ఏదైతే ఉన్నా దీని యొక్క పొజిషనింగ్ చూడొచ్చు మీరు, ప్యాసింజర్స్కి కరెక్ట్గా తగిలేటట్టు యాంగిల్ చేశారు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. అండ్ దాంతోపాటు ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రాబ్ హ్యాండిల్స్ హుక్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది సెంటర్లో, LED రీడింగ్ ల్యాంప్. సో ఇట్స్ అ ప్రెటీ స్పేషియస్ క్యాబిన్. ఒకసారి మీకు సెంటర్లో కూడా కూర్చొని చెప్తాను, ఎందుకంటే సెంటర్లో చూసుకుంటే పెద్ద ట్రాన్స్మిషన్ హంప్ అంటూ లేదు. సో సెంటర్లో కూర్చోగా ఇక్కడ కూడా
కంఫర్టబుల్గానే ఉంది. చూడొచ్చు ఇక్కడ లెగ్ రూమ్ అది, అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకున్నా చాలా ఉంది. బై ద వే ఈ వేరియంట్లో మనకి సన్ రూఫ్ అది రాదు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. సో దిస్ ఇస్ అ వెరీ స్పేషియస్ క్యాబిన్. 5 పీపుల్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ విండోస్ ఏదైతే ఉన్నాయో విండో ఏరియా ఇది కూడా చాలా పెద్దగా ఇవ్వడంతో కూర్చున్న వాళ్ళకి చాలా రూమీగా అండ్ ఏరియాగా ఉంటుంది క్యాబిన్ అది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ రో కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయి అండ్ కీ ప్రొవిజన్ అయితే లోపల ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ చేయగా డోర్ ఓపెనింగ్ చూడొచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ డోర్లు యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లైట్ గ్రే కలర్ అయితే వచ్చింది అండ్ దాంతోపాటు నార్మల్ బ్లాక్ ఫినిష్ ఏదైతే ఉందో అది. అండ్ టాప్ మోడల్స్లో మనకి ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర లెదర్ ప్యాడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది AX3 వేరియంట్ కాబట్టి మనకి నార్మల్ ప్లాస్టిక్ అయితే వచ్చింది. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ పవర్ విండో స్విచెస్ వచ్చాయి, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఆటో ఫోల్డ్ స్విచ్ అయితే లేదు ORVMస్కి, మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా. డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో నైస్ సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది, చూడటానికి ప్రీమియంగా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి సిల్వర్ ఎలిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్ ఓపెనర్స్ వచ్చేసి నార్మల్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. అండ్ కింద డోర్ బిన్స్ విషయానికి వస్తే ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది, దాని పక్కన స్పేస్ ఉంది. డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, సీట్ అపోల్స్టర్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ రిక్లైనబుల్ అండ్ దాంతోపాటు హైట్ అడ్జస్టబుల్. సో హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అండ్ ఆబ్వియస్గా ఇది ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు హెడ్ రెస్ట్ కూడా చూడొచ్చు, హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. కింద పెడల్స్ ఇక్కడ పైన ఇచ్చిన కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు ఈ 4 కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాన్ని టాగుల్ చేయడానికి ఇక్కడైతే స్విచెస్ ఇచ్చారు. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ దాంతోపాటు ESC ఆఫ్ స్విచ్, హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ లాంటి ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. సో క్యాబిన్లో కనుక చూసుకుంటే ఇక్కడ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇవన్నీ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీకు ఆల్రెడీ డోర్స్ మీద చూపించినట్టు లైట్ గ్రే కలర్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు సిల్వర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో డోర్స్ మీద, సో అదే సిల్వర్ ఎలిమెంట్ ఇక్కడ కూడా యూస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇదంతా హార్డ్ ప్లాస్టిక్స్ ఇవి. టాప్ మోడల్లో మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అది ఇవ్వడం జరుగుతుంది విత్ లెదర్ డాష్. బట్ ఇది AX3 వేరియంట్ కాబట్టి మనకి ఇలా అయితే ఇస్తున్నారు. అండ్ ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది ఇక్కడ, షెల్ఫ్ లాంటిది. నా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఈ కాలం వచ్చేసి స్టీరింగ్ కాలం, ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్, ఇది లెదర్ ర్యాప్డ్ అయితే కాదు, బేసిక్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ దీని మీద యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు సిల్వర్ ఎలిమెంట్ అయితే వచ్చింది, సిల్వర్ ప్లాస్టిక్ విత్ గ్లాసీ బ్లాక్ ఇన్సర్ట్. అండ్ దీని మీద మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, మ్యూట్ స్విచ్, ట్రాక్ సిగ్నల్ బటన్స్ అండ్ ఫోన్ బటన్స్ లాంటివి ఉన్నాయి. అండ్ వెనకాల చూసుకుంటే మనకి వైపర్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఆన్ చేద్దాం. ఇగ్నిషన్ ఆన్ చేస్తాను ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు యానిమేషన్ అది చాలా స్మూత్గా, చాలా క్రిస్ప్గా ఉంది, డీటెయిల్స్ అవి. సో బేసిక్లీ ఇవి ఏంటంటే ట్విన్ డిస్ప్లేస్ అనమాట. సో ఒకటి వచ్చేసి 10-inch ఇన్ఫర్టైన్మెంట్, ఇంకోటి వచ్చేసి 10-inch డిజిటల్ క్లస్టర్. సో ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇది ఫుల్లీ డిజిటల్. ఇది మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది దాని యొక్క కంట్రోల్స్. సో ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్. అండ్ దాంతోపాటు సెంటర్లో చూసుకుంటే మనకి నావిగేషన్ ఉంది. సో మీరు నావిగేషన్ కనుక సెట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇక్కడే డిస్ప్లే అవుతుంది, రూట్స్ అవి చూపిస్తుంది. అండ్ మిగతా ఫంక్షన్స్ అవి టాగుల్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు నావిగేషన్ ఉంది, అదేవిధంగా వెహికల్ ఇన్ఫర్మేషన్. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేస్తే కనుక సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. పవర్ అండ్ టార్క్ బ్యాండ్స్, ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా మీరు డిస్ప్లే లేఅవుట్ కూడా చేంజ్ చేయొచ్చు. 3 డిస్ప్లే లేఅవుట్స్ అయితే వస్తాయి. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ ఉంది అండ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ మినిమల్ ఉంది. సో ఒకసారి మినిమల్ అయితే సెలెక్ట్ చేద్దాం. మినిమల్ సెలెక్ట్ చేస్తే మనకి బేసిక్ ఇలా వస్తుంది, స్పీడ్ అవి రావు. సో జస్ట్ బేసిక్ కాన్సోల్ అనమాట. సో అలా డిఫరెంట్ లేఅవుట్స్ అయితే సెలెక్ట్ చేయొచ్చు అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంది. సో మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, డ్రైవ్ ఇన్ఫర్మేషన్, అలర్ట్ హిస్టరీ, సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో చూస్తే కనుక మనకి చాలా సెట్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కానీ, సౌండ్ కానీ, క్లాక్ టైప్, డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. చాలా ఎక్స్పాన్సివ్ ఇది, బోల్డ్ అని ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ బై ద వే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఏదైతే ఉందో చాలా క్రిస్పీగా అండ్ స్మూత్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టాటా
సఫారీలో ఏదైతే ఆఫర్ చేస్తున్నారో దానికన్నా బెటర్గా అనిపిస్తుంది దీంట్లో. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే అండ్ అక్కడ నుంచి ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి అగైన్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు 10-inch ఇన్ఫర్టైన్మెంట్. ఇది ఎడ్రనాక్స్ సిస్టమ్. ఇది వచ్చేసి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇది USB కనెక్టివిటీ, రేడియో అండ్ బ్లూటూత్ లాంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫన్ విత్ SUV విడ్జెట్ కనుక సెలెక్ట్ చేస్తే మీకు టార్క్ అండ్ పవర్ లాంటివి ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి డ్రైవ్ మోడ్స్ కూడా వస్తాయి, జిప్, జాప్, జూమ్ అని. సో 3 డ్రైవింగ్ మోడ్స్. అండ్ దాంతోపాటు కస్టమ్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవాలంటే కస్టమ్ డ్రైవ్ మోడ్ కూడా ఉంది. హోమ్కి వెళ్తే ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫన్ ఇన్ XUV 700 కనుక క్లిక్ చేస్తే మనకి రేడియో అండ్ మిగతా సెట్టింగ్స్ అవి ఉన్నాయి. బ్రైట్నెస్ అది అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా అది హోమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో కనుక చూసుకుంటే డిస్ప్లే సెట్టింగ్స్, డేట్ అండ్ టైం, వైఫై కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఫోన్, వెహికల్ సెట్టింగ్స్, వెహికల్ కనుక చూసుకుంటే వెహికల్ సెట్టింగ్స్ కనుక చూసుకుంటే సర్వీస్ ఇంటర్వెల్ అవి ఉన్నాయి, సర్వీస్ మోడ్ ఎక్సెట్రా. సో అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో. సో బిల్ట్-ఇన్ అప్లికేషన్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ మేనేజర్, ఈకోసెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఈకోసెన్స్ ఏంటంటే బేసిక్లీ వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ అది చూపిస్తుంది, స్పీడ్ కానీ, గేర్ అండ్ ఐడ్లింగ్ అండ్ యాక్సిలరేషన్ మిగతావన్నీ. అండ్ ఇక్కడ చూడొచ్చు హారోస్కోప్ ఏవేవి ఉన్నాయి, న్యూస్ అప్డేట్, జస్ట్ డే లాంటి అప్లికేషన్స్. సిస్టమ్ అయితే రెస్పాన్సివ్గా ఉంది అండ్ యూస్ చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంది. బై ద వే ఇది AX3 వేరియంట్ అయినా మనకి ట్విన్ డిస్ప్లేస్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. నాకు అది నచ్చింది. సో 2 డిజిటలే, అనలాగ్ ఇవ్వలేదు. అండ్ దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి సెంట్రల్ AC వెంట్స్, క్లైమేట్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి బేసిక్ మాన్యువల్ AC కంట్రోల్స్. ఇవి రైట్ సైడ్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ మిగతా AC బటన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఉన్నాయి, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండ్ దాంతోపాటు సీట్ బెల్ట్ వార్నింగ్ లాంటివి, హజార్ లైట్ బటన్ అండ్ దాంతోపాటు హోమ్ స్విచ్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ ఇక్కడ కూడా ఉంది. సో బేసిక్లీ ఈ ప్రొవిజన్ ఏంటంటే టాప్ మోడల్స్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది. సో ఈ మోడల్లో లేదు. సో అందుకు ఇక్కడ మనకి ప్రొవిజన్ అయితే ఉంది. కీస్ కానీ వాలెట్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ 2 ఫోన్స్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక ఫోన్ పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది 6-speed మాన్యువల్ ఇది. అండ్ దాంతోపాటు ఆటోమేటిక్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. అండ్ బై ద వే ఈ సెంటర్ కాన్సోల్ చుట్టూ చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ అంతా వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు స్క్వేర్ షేప్ ప్రొవిజన్ ఉంది, స్టోరేజ్ స్పేస్, కీస్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు, కాయిన్స్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడేమో మనకి సింగిల్ కప్ హోల్డర్ విత్ రబ్బర్ మౌంట్స్ ఉన్నాయి. సో కప్ అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్లో ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్. ఇది లోపల చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో దట్స్ అ నైస్ థింగ్. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి IRVM, ఇక్కడేమో మనం చూడొచ్చు రీడింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, LED రీడింగ్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ సన్ వైజర్స్ విషయానికి వస్తే మిర్రర్ ఏమీ లేదు, బట్ ప్యాసింజర్ సైడ్ అయితే మనకి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ఈ XUV 700లో వచ్చేసి మనకి 7 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISO ఫిక్స్ మౌంట్స్, టాప్ మోడల్స్లో మనకి లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ AX3 డీజిల్ 5-seater వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 22,34,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ బై ద వే ఈ XUV 700 వచ్చేసి 3 years అవుతుంది కాబట్టి 3-year యానివర్సరీ కింద అండ్ 2 lakh ప్రొడక్షన్ మైల్ స్టోన్ కూడా క్రాస్ చేసినందుకు XUV 700 టాప్ మోడల్ AX7 వేరియంట్ వచ్చేసి మనకి 19.49 lakhs ఎక్స్-షోరూమ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి అంటిల్ అక్టోబర్ వరకు ఉంటుంది. సో టాప్ మోడల్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆఫర్ కన్సిడర్ చేయండి. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్కి. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.